గుడ్ ఈవినింగ్. తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సచివాలయంలో ఏర్పాటు చేసిన 17 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వ్యవసాయ సంస్కృతికి నిదర్శనంగా చేతిలో మొక్కజొన్న, వరి సజ్జలు, విగ్రహం కింది భాగంలో ఉద్యమ స్ఫూర్తితో పిడికిళ్లతో విగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేని సాధారణ మహిళ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది రాష్ట్ర ప్రభుత్వం. చల్లని ఆశీస్సులు అందిస్తున్న వేళ ఇది. జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, అస్తిత్వ పతాకగా, జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా ఆవిష్కరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, పాల్గొన్న డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. లక్ష్మీ రాష్ట్రయాముగే తయామాస గోసృజామసి ఉల్లాస పల్లవిద పాలిత సప్తలోకే నిర్వాహకోరగితనేమి గడాక్షలీలా కిన్నమంతాం ప్రదిశశ్చదస్ర ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రోధారయదాం. అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది. తెలంగాణ తల్లి మనందరికీ చల్లని ఆశీస్సులు అందిస్తున్న వేళ ఇది. జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, అస్తిత్వ పతాకగా, జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా ఆవిష్కరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, పాల్గొన్న డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిన్నటి 10 సంవత్సరాల కాలములో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపమైతే అది గుళ్ళల్లో పెట్టుకోవడానికి ఈ అమ్మ తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ప్రతిరూపకంగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకునే అమ్మగా, అమ్మకు తెలంగాణ అమ్మకు శరణాగతి శరణాగతి శరణాగతి. జై తెలంగాణ. అందశ్రీ గారికి అభినందనలు, ధన్యవాదాలు, అభివాదాలతో ప్రొఫెసర్ గంగాధర్ గారిని సన్మానం అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ సీఎం గారు, అలాగే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, పెద్దలు ఈ సన్మాన వేదిక దగ్గర రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఆచార్య గంగాధర్ గారు బాలచెలిమి, చెకుమికి, అక్షర దీక్ష లాంటి బాలల పత్రికలకు అర్థవంతమైన చిత్రాలు గీసి మరి బాలలకి ఒక వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు ఎంతో అందుకున్నారు. మన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపల్గా ఉన్న ప్రొఫెసర్ గంగాధర్ గారికి శుభాకాంక్షలు. ఇందాకే ఆనరబుల్ సీఎం గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి ఆ విగ్రహానికి రూపకర్త గంగాధర్ గారిని మీరు సైతం ఒక్కసారి చప్పట్లు కొట్టి అభినందించండి. ఇప్పుడు శిల్పి ఎంవి రమణారెడ్డి గారికి స్వాగతం. వారు ఎంఏ ఫైన్ ఆర్ట్స్లో గోల్డ్ మెడలిస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్ పక్షాన భారత ప్రభుత్వం తరఫున యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రియా లాంటి అనేక దేశాల్లో మనదైన భారతీయ శిల్పకళను వారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు. వారు చెక్కిన ఆకృతులు ఎన్నో. మరి మన కళ్ళ ముందు ఇప్పుడే దీవెనలిస్తున్న తెలంగాణ తల్లి రమణారెడ్డి గారు మనకు అందించిన ఆకృతి ఆనరబుల్ సీఎం గారు ఇందాకే దాన్ని ఆవిష్కరించారు. ఆత్మీయ సన్మానం అందుకున్న అందశ్రీ గారికి, గంగాధర్ గారికి, రమణారెడ్డి గారికి శుభాకాంక్షలతో గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలు. ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలిస్తూ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర హృదయ స్పందన చిహ్నంగా తెలంగాణ తల్లిని విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్న నేటి సంబరానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారు,
గౌరవ శాసన మండలి చైర్మన్ గారు, గౌరవ శాసన సభాపతి గారు, గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు, లక్షలాదిగా తరలి వచ్చిన తెలంగాణ తల్లులు, మీ అందరికీ నా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సంబరం 4.5 కోట్ల తెలంగాణ ప్రజానికం గుండె చప్పుడు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం, త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ పోరాట పటిమను, త్యాగాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రేరణనిచ్చే తెలంగాణ తల్లి రూపం మనందరి ముందు సాక్షాత్కరించాలన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన పదం నుండి ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్న ఈ విగ్రహం కేవలం ఒక విగ్రహమే కాదు, మహాకవి దాశరథి గారు అన్నట్లు, ఎవరు కాకతి ఎవరు రుద్రమ, ఎవరు రాయలు ఎవరు సింగన, అంతా నేనే అన్నీ నేనే, అలుగు నేనే పులుగు నేనే, వెలుగు నేనే తెలుగు నేనే అని తెలంగాణ పౌరుషాన్ని, మాతృత్వపు మమకారాన్ని, త్యాగాన్ని, సబ్బండ వర్గాల ఆశల్ని రంగరించుకున్న నిండైన తల్లి రూపం ఆవిష్కరణ ఒక చారిత్రక ఘట్టం. మనందరం దీనికి సాక్షిభూతులు కావటం ఒక గొప్ప అదృష్టం. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్న తల్లి ఆకాంక్షకు అనుగుణంగా అందరం పురోగమించాలని ఆశిస్తూ ఈ శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలకు ధన్యవాదాలతో ఆర్థికంగా ఆర్థికంగా తెలంగాణ వికాస పథంలో సాగాలని నిరంతరం కృషి చేస్తున్న వరిష్ఠ సామాజిక రాజకీయ సేవా దురంధరులు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి శుభాకాంక్షా సందేశం.